ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖసౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ, ఋషిభ్యో నమ. ఆ వాసుదేవుడికి ఆ వ్యాస భగవానుడికి కూడా ప్రణామాలు సమర్పించుకుంటూ మనం వ్యాస భాగవతం అష్టమ స్కందంలో 18వ అధ్యాయంలో ఉన్నాం. స్వామి అవతరించేటువంటి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు దేవతల యొక్క స్వర్గసీమలన్నీ కూడా ఆ బలిచక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తి త్రిలోకాధిపతి అయ్యాడు. అయిన తర్వాత దేవతలందరూ వారి వారి యొక్క స్థానాలు వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అదితి చాలా బాధపడుతూ ఒకరోజు కశ్యప మహాముని వచ్చేప్పటికీ ఆయన కూడా యోగ నిష్టలోంచి బయటకు వచ్చారు. ఏమిటి అని అడిగితే, మన పిల్లలు దేవతలు వారి యొక్క అధికారాలన్నీ పోగొట్టుకున్నారు, చేత రాక్షసులను జయించేటువంటి ఏదైనా వ్రతాన్ని చెప్పమంటే ఆయన ఆలోచన చేసి వయోవ్రతం అనే వ్రతాన్ని చెప్తారు. కశ్యపుడికి కూడా భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం కూడా ఆయనకి తెలుస్తుంది. ఆయన ఆలోచన చేసి వయోవ్రతాన్ని ఉపదేశిస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఈ మాసంలో శుక్లపక్షంలో ప్రారంభిస్తారు ఈ వ్రతాన్ని 12 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించి ఆమె విష్ణుమూర్తి నీకు పుత్రుడిగా జన్మిస్తాను, నీ బిడ్డలు నేను కాపాడుతానని మాత్రం వరాన్నిచ్చి అంతర్ధానం చెందారు. తర్వాత కశ్యపుడి యొక్క వీర్య తేజస్సుతో అదితి గర్భాన్ని ధరించింది. గర్భం నుండి అవతరించారు. అలా అవతరించే సమయంలో ఇదంతా బ్రహ్మదేవుడికి తెలుసు కదండి. ఆయన ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ మహావిష్ణువుని స్తోత్రం చేస్తున్నారు. జయో ఉగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే, నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః, నమస్తే వృష్ణిగర్భాయ వేదగర్భాయ వేధసే, త్రినాభాయ త్రిపుష్టాయ శిపివిష్టాయ విష్ణవే అని ఇలా స్తోత్రం చేస్తున్నారు. ఓ స్వామి, ఓ పరమాత్మ, నువ్వు అనంతమైన శక్తులు కలవాడు, త్రిగుణాలు నియమించేవాడు, వేదవేత్తలే నిన్ను ఆరాధిస్తారయ్యా. నీకు పదే పదే నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు ఈ అదితి గర్భంలో జన్మిస్తున్నావు, ఇంతకు ముందరవా వృష్ణి గర్భంలో జన్మించావు. వేదజ్ఞానం అంతా నీదే. బ్రహ్మగారిది వేదజ్ఞానం అంటారు కాదు, విష్ణుమూర్తిదే వేదజ్ఞానం అంతా. ఆ వేదజ్ఞానం అంతా కూడా నీలోనే ఉన్నదయ్యా. నిజంగా చెప్పాలంటే నీవే విష్ణువు, నీవే శంకరుడువు, నీవే బ్రహ్మ, అన్నీ నీవే. చరాచరమైనటువంటి జగత్తంతా కూడా నీలో ఉన్నది. త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్ఠాయ
విష్ణవే. ఈ ముల్లోకాలకి అతీతమైన వైకుంఠ లోకం నీ నివాస స్థానమయ్యా. నువ్వు అన్ని ప్రాణుల్లో సర్వాంతర్యామై నివసిస్తూ ఉన్నావు, అటువంటి నీకు నమస్కారము అని ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ అదితి గర్భంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని స్తుతిస్తూ జనన మరణ రహితుడైనటువంటి భగవానుడు అదితికి మొదట సాక్షాత్కరించేట. ఆయన ఎలా ఉన్నాడుయా? మహావిష్ణువు ఎలా ఉంటాడు? చతుర్బాహు పిశంగవాస నలినాయతేక్షణ. శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఉన్నాయి చతుర్బాహు 4 చేతుల్లో. పీతాంబరధరుడై పచ్చని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. నలినాయతేక్షణుడు, ఆ పద్మముల వంటి కన్నుల వంటి కన్నులు కలిగిన అందమైనటువంటి నేత్రముల కలవాడైన, అంతేకాకుండా కుండలాలను ధరించాడు. కర్ణముల యందలి మకర కుండలాల యొక్క కాంతులు ఉన్నాయి. ఈ వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నము, చేతులు యందు కంకణాలు, బాహువులు యందు భుజకీర్తులు, శిరస్సులో కిరీటం, నడుమున మొలతాడు, మొలనూలు, పాదముల యందు అందమైనటువంటి నూపురాలు కలిగి దగద్దగా దేదీప్యమాన కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ మహావిష్ణువు యొక్క మెడయందు వనమాలను ధరించి ఉన్నాడు. ఆ స్వామి యొక్క గళమయందు కౌస్తుభమణితో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ఇలా ఉద్భవించేటప్పటికీ అక్కడ అసలు చీకటే లేదు, అదంతా కూడా శోభాయమానంగా స్వామి యొక్క అవతరణ అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన అన్ని దిక్కుల యందు కూడా కాంతి వ్యాపించి ఉన్నది. శ్రవణ నక్షత్రంలో జన్మించేరు ఆయన. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆ వామనమూర్తి అవతరించాడు. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు అవతరించేట ఆయన. అభిజిన్ ముహూర్తంలో ఆ భగవంతుడు అవతరించాడు. శ్రోణాయాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు. ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం అటండి. ముహూర్త అభిజిత్ లగ్నంలో సర్వే నక్షత్ర తారాద్యా చక్రు తజ్జన్మ దక్షిణం. నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క జననాన్ని శుభప్రదమని సూచిస్తూ ఉన్నాయట. ఆ సమయంలో శ్రీవామన భగవానుడు యొక్క అవతారం అప్పుడు జరిగింది. గోవిందా గోవింద. ఆ సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్య భాగంలో ఉన్నాడు. ఆ పరమపురుషుడు జన్మించినప్పుడు శంఖాలు మోగాయి, డోళ్ళు, మృదంగాలు, ఒక్కసారిగా వాయిద్యాలన్నీ కూడా వాయించడం జరిగింది. ఆ శుభ సమయంలో అప్సరసలు నాట్యం చేశారు, సంతోషాన్నితో నాట్యం చేశారు. గంధర్వ శ్రేష్ఠులు మధురమైన గానాలను వినిపించారు. మునులు, దేవతలు, మనువులు, పితరులు, అగ్నులు స్తుతించారు ఆయన్ని. సిద్ధులు, విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షరాక్షసులు, గరుడు జాతి వారు, ప్రముఖమైనటువంటి వారు, నాగజాతి వారు, దేవతలు, అనుచరులు నృత్యాలు, గానాలు చేస్తూ మహానుభావ అని చెప్పి శ్రీమన్నారాయణుడి వామనమూర్తి ఉన్నటువంటి స్వామిని అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. అందరూ పదే పదే నమస్కారాలు చేస్తున్నారు. ప్రీతశ్చ అప్సరసో నృత్యన్ గంధర్వ ప్రవరాజగు తుష్టుర్మునయో దేవా మనవ పితరోగ్నయ సిద్ధ విద్యాధరగణా సకిం పురుష కిన్నర చరణాయక్షరక్షాంసి సువర్ణ భుజుగోత్తమ గాయంతో అత్రి ప్రశంసంతో నృత్యంతో విభుధానుగా. మరి శ్రీమన్ మహావిష్ణువుడికి వచ్చాడంటే దేవతలందరికీ కూడా ఎంత ఆనందం అండి. మరి ఆయన దుష్టుల్ని శిక్షించడానికే కదా. ఆయన యొక్క అవతారం అనేది చాలా గొప్ప అవతారంగా ఉంటుంది. ఇలా వచ్చేటప్పటికీ ఆ భగవంతుడు తన యోగ మాయ చేత ఆ శరీరాన్ని ధారణ చేయడం చూసి విస్మృతుడై జయము జయము అని పలుకుతూ ఉన్నారు.
అందరూ కూడా జై జయధ్వనులు పలుకుతూ ఉన్నారు. ఆయన ఆభరణాలతో ఆయుధాలతో దివ్య రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అందరికీ కనపడ్డాడు ఆయన. కశ్యపుడు చూచుచుండగానే ఇలా కశ్యపుడు ఇలా చూస్తున్నాడు. కశ్యపుడికి ఆమెకే కనపడ్డాడు, అందరికీ కనపడలేట. అందరికీ భగవంతుడి రూపం కనపడలేదు. ఈ రూపం కశ్యపుడికి అదితికి మాత్రమే కనపడ్డాడు. వారు చూస్తూ ఉండగానే ఆ ప్రభువు వామనుడై తన వేషాన్ని మార్చినట్లుగా బ్రహ్మచారి రూపం అలా వచ్చేసింది ఆయనకి. ఆ మహావిష్ణువు యొక్క రూపం తొలగి ఆ బ్రహ్మచారి రూపం వచ్చింది. ఆ భగవంతుడి యొక్క లీల ఉన్నది చాలా అత్యద్భుతం. అప్పటి వరకు దివ్య దర్శనమైనటువంటి శోభాయమాన మంచి కాంతులతో ప్రకాశిస్తూ సాక్షాత్కరించినటువంటి ఆ స్వామి ఒక్కసారి ఆ దంపతులు చూస్తూ ఉండగా వామన రూపంలో మారిపోయాడు. అంటే నేను నీ దగ్గర ఉద్భవించాను అనే విషయాన్ని తెలియజేయడానికి, నీ పుత్రుడిగా నేను జన్మించాను అని తెలియడానికి ఆ స్వామి ఆయన యొక్క దర్శనము. పైగా వారిద్దరూ కూడా ఉత్తమమైనటువంటి వారు కాబట్టి వారికి తన యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని వారికి లభించేది. కశ్యపుడు మహాముని, అదితి అంతకన్నా తపోవంతురాలు, ధర్మనిష్ఠాపరురాలు. అటువంటి దంపతులకి వారి యొక్క పుత్రుడిగా ఆయన అవతరించడం చాలా గొప్ప విశేషం. అది ఎవరికో గారు అనేది మామూలు విషయమా? అయితే ఇక్కడ తం వటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయః. ఆ వటువుని చూశారు. మహర్షులందరూ చాలా ఆశ్చర్యపోయారు. కర్మాణి కారయామాసు పురస్కృత్య ప్రజాపతిం. ఆ స్వామికి స్వయంగా తండ్రి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. దేవతలకు గురువైనటువంటి బృహస్పతి తస్య ఉపనీయమానస్య సావిత్రీం సవితా బ్రవీత్. బృహస్పతిర్బ్రహ్మసూత్రం మే కలాం కశ్యపో అదాత్. బృహస్పతి యజ్ఞోపవీతాన్నిచ్చాడు, కశ్యపుడు కటిసూత్రాన్నిచ్చాడు. దదౌ కృష్ణాచనం భూమిర్దండం సోమో వనస్పతి. బ్రహ్మచారి కొన్ని ఉంటాయి కదండి, కటిసూత్రమని యజ్ఞోపవీతమని. భూదేవి కృష్ణాజనాన్నిచ్చింది. ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు దండాన్ని ఇచ్చాడు. అదితి మాత కౌపీనాన్నిచ్చింది. దదౌ కృష్ణాచనం భూమిర్దండం సోమో వనస్పతి కౌపీనాచ్ఛాదనం మాత. తల్ల్యౌ ఛత్రం జగతపతే. అదితి ఉత్తరీయానల ఆకాశమునకు అభిమాన దేవత అయినటువంటి జగత్పతికి ఛత్రాన్నిచ్చింది. మహారాజా, కౌపీనాచ్ఛాదనం మాతాద్యౌ ఛత్రం జగత్పతే కమండలం వేద గర్భ కుశాన్ సప్తర్షయో దదు. ఆ ప్రభువుకి బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చాడు. మరి ఒటుకు కమండలం ఉండాలి కదండి, ఆయన బ్రహ్మదేవుడు ఇచ్చాడు. సప్తర్షులు దర్భలు ఇచ్చారు, కుశులు దర్భలు ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది ఆ దేవదేవునికి. అక్షమాల మహారాజా సరస్వతి అవ్యయాత్మన. ఆ విష్ణుమూర్తికి సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది. యక్షరాజు అయినటువంటి కుబేరుడు ఏమిచ్చాడయ్యా? తస్మాత్ ఇత్యుపనీతాయ యక్షరాత్ పాత్రికామదాత్. ఆ కుబేరుడు ఏమిస్తాడండి? భిక్షాపాత్రని ఇచ్చాడు. ఆ పార్వతీదేవి ఆ వటువునికి స్వయంగా భిక్షను ఇచ్చిందట. తస్మాత్ ఇత్యుపనీతాయ యక్షరాట్ పాత్రికామదాత్ భిక్షాం భగవతి సాక్షాత్ ఉమాదాం అంబికా సతీ. ఆ పార్వతీదేవి స్వయంగా భిక్షాపాత్రలో ఆమె భిక్షనిచ్చింది. సబ్రహ్మవర్చసి నైవం సభాం సంభావితో వటు బ్రహ్మర్షి గణ సంజుష్టామతి అరోచత మహర్ష. ఈ విధంగా దేవతలందరూ కూడా వటువుని సన్మానం చేశారు. స్వామికి ఆ వామనమూర్తికి ఏం కావాలో దేవతలందరూ కూడా
ఆయా వస్తువులంతా కూడా ఆయన సమకూర్చనిచ్చారు. ఆ సర్వేశుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు బ్రహ్మచారి స్థాపించినటువంటి అగ్నిని ప్రజ్వలింపజేశాడు. జ్వలించినటువంటి అగ్నిని దర్భలతో పరిసమూహమును పరిస్తరణ పూర్తి చేసి అగ్నిహోత్రాన్ని చక్కగా పూజించాడు. పిమ్మట సమిధులతో హోమం చేశాడు. ఎత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వీ భూయాసం అని అగ్నిహోత్రుని బ్రహ్మచారి అడుగుతూ ఉంటాడు. తేజస్వి వర్చస్వి విద్యులి అని సమస్తమైనటువంటివన్నీ కూడా బ్రహ్మచారి నిత్యము కూడా అగ్నిహోత్రాన్ని చేసి అగ్నిదేవుడిని ఆయన అన్నీ కూడా అడుగుతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనా సరే ఆయన ఈ విధంగా బ్రహ్మచారి రూపాన్ని ధరించి అగ్నిహోత్రుని ఆరాధించిన తరువాత ఇంకా ఆయన వచ్చిన పని చూడాలి కదండి. బయలుదేరాడు. పరీక్షణ్ మహారాజా, ఇలా బ్రహ్మచారి ఉపనయనాది సంస్కారములు అయిన తర్వాత అగ్నిహోత్రుని ఆరాధించి భృగువంశ బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారము ఎక్కువ అశ్వమేధయాగాలు చేయుచున్నాడని వామనుడు భగవానుడు తెలుసుకున్నాడు. ఆ స్వామి అతను యజ్ఞం చేసేటువంటి ప్రదేశానికి బయలుదేరాడు. ఆ ప్రభు వస్తున్నాడు. వస్తుంటే ఈ స్వామి అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ భూదేవి కదులుతోందట. స్వామిలో అన్ని లోకాలు ఉన్నాయి కదండి. అంటే అంత చక్కగా ఉన్నాడని అర్థం ఒకటి. సరే, అంత దూరం నుంచే దివ్యమైనటువంటి తేజస్సుతో వర్చస్సుతో ఎవరు ఈ మహానుభావుడు వస్తున్నాడు అని ఆ భృగువంశ ఋత్విజులు ఆ సూర్యుని వలె ప్రకాశవంతంగా ఉన్నటువంటి వాడిని చూశారు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళుతున్నాడో ఈ స్వామి యొక్క తేజస్సు ముందర అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరి యొక్క తేజస్సు కాంతి విహీనమైపోయింది. సార్ చూడండి, పెద్ద లైటింగ్ ఉందనుకోండి, చిన్న చిన్న లైటింగ్ ఉన్నవి ఎలా తగ్గిపోతాయి? అలా కాంతి లేదు. వారందరూ కూడా ఋత్విక్కులకి అందరికీ కూడా ఎంచేత శ్రీమన్నారాయణుడే వామనమూర్తి అయి దివ్యమైనటువంటి తేజస్సుతో వస్తేప్పటికీ వారంతా ఆలోచిస్తున్నారు, ఇతడు సూర్యుడా, అగ్నిదేవుడా, లేదా సనత్కుమారుడా, అసలు ఎవరితను అని వారిలో వారు అనుకుంటూ ఉన్నారట. తే ఋత్విజ యజమాన సదస్యా హతత్విష వామన తేజసా నృప. ఓ రాజా, ఆ వామనుడి యొక్క తేజస్సును చూసి సూర్యాకెల, ఇతడు సూర్యుడా, ఉతవా విభావసు, సనత్కుమార అగ్నిదేవుడా, సూర్యుడా, సనత్కుమారుడా అని వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారట. శంభుండో హరియో పయోజభవుండో చండాంసుండో వన్నియో దంభాకారతవచ్చన్గాక ధరణిన్ ధాత్రీ సురుండు యవ్వండు ఈ శుంభద్యోత నుండి మనోజ్ఞతను అంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిన్ కని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ప్రవిష్టం వీక్ష్య మృగవః వసిష్ఠాస్తే సహాగ్నిభిః ప్రత్యగృహ్ణన్ సముత్థాయ సంక్షిప్తా తస్య తేజసా. అత్యద్భుతమైన తేజస్సుతో వచ్చేస్తున్నాడు. ఎవరో మహానుభావులు వచ్చారనుకోండి, అనుకోకుండా మనమే ఇలా అనేస్తాం, నమస్కారం అంటాం, లేదా ఆసనాల్లోంచి లేచిపోతాం. ఒక్కోసారి ఏదో మీటింగ్ జరుగుతుంది, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఓ మహానుభావుడు వచ్చేప్పటికి అనుకోకుండా మనం నమస్కారం పెట్టాలని అనిపించకపోయినా అనుకోకుండా నమస్కారం అండి అంటాం. అలా ఆ యజ్ఞవాటికలో ఆ వామనమూర్తి ప్రవేశించేటప్పటికీ అప్పుడు భృగువంశ బ్రాహ్మణులు వారి శిష్యులు ఆ ప్రభువు యొక్క తేజస్సుకు ప్రభావితమై వారి ముఖాలన్నీ వెలవల్లాడిపోయాయి. శుక్రాచార్యుడు అతని శిష్యులందరికీ అందరూ స్వయంగా మూర్తిభవించినటువంటి అగ్నిదేవుతో సమానమైన మహావిష్ణువు యొక్క వామనుడి యొక్క రాకను చూసి వారంతా లేచి నిలబడి స్వాగత సత్కారాలు పలికేరట ఆ వామనుడికి. ఆ భగవానుడు
వామన రూపానికి తగినట్లుగా అవయవాలన్నీ కూడా చిన్నవిగా ఉన్నాయి, మనోహరంగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. ఆ పరమపురుషుని బలి చక్రవర్తి చూశాడు మిక్కిలి ఆనందంతో. ఎంత ఆనందం వేసింది! చాలా బ్రహ్మచారి, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత తేజస్సుతో, ఎంత గొప్పవాడు వచ్చాడని చక్ర ఆసనాన్ని వేశాడట. ఆసనాన్ని వేసి పాద ప్రక్షాళన చేశాడు. మనోహరంగా ఉన్నటువంటి స్వామిని యథావిధిగా పూజించాడు. భగవంతుని పాద ప్రక్షాళన చాలా పవిత్రమైన. స్వామి మహావిష్ణువు యొక్క కాళ్ళు కడిగాడు. ఆయన ఆ జలాన్ని తీసుకొచ్చి ఆయన తన శిరస్సు మీద జల్లుకున్నట్ట. ఆ స్వామి ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలు కలిగినటువంటి జలాన్ని ఆయన నెత్తి మీద జల్లుకుని అంటున్నాడు, స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవాణి తే బ్రహ్మర్షీణాం తపస్సాక్షాత్ మన్యే త్వాం ఆర్యవపుర్ధరం అజ్జన పితరస్తృప్తాః స్వాగతం తే నమస్తుభ్యం. నీకు స్వాగతమయ్యా, నమస్కారం. బ్రహ్మన్ కిం కరవాణి తే, నేను నీకు ఇట్టి సేవలు చేస్తాను, ఆజ్ఞాపించు. బ్రహ్మర్షీణాం తపస్సాక్షాత్ మన్యే త్వాం ఆర్యవపుర్హరం. నీ రాక మాకు మహర్షులు తపస్సులు మూర్తీభవించినటువంటి నా ఎదుట అందరూ నిలబడినట్లుగా నేను భావిస్తున్నాను. గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి నిలబడినట్లుగా నేను భావిస్తున్నాను. మహాత్మా, అద్య నహ పితరః తృప్తాః. నువ్వు యజ్ఞవాటికి రావడం వల్ల నా తల్లిదండ్రులు, నా తండ్రులు, పితర దేవతలు అందరూ కూడా సంతోషిస్తారయ్యా. మా వంశమే పవిత్రమైంది, నా యొక్క యజ్ఞ ఫలం సఫలమైనది. బ్రాహ్మణ కుమార, నీ పాదాలని కడగడం చేత నా పాపాలన్నీ కూడా నశించాయి స్వామి అని చెప్పి చిన్న చిన్న అందమైన పాదాలని ఆ బలిచక్రవర్తి చక్కగా కడిగాడట. జీవితం ధన్యమైనది అని ఎంతో ఆనందంతో స్వామిని ఆయన అడుగుతూ ఉన్నాడు. వామనుడు ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞానికి వెళ్ళడం, ఆ బలిచక్రవర్తి యజ్ఞం ఎక్కడైతే చేస్తాడో యజ్ఞశాలని ప్రవేశించాడు. ఆ యజ్ఞశాలను ప్రవేశించిన తర్వాత బలిచక్రవర్తి, ఆ భృగు వంశీయులంతా కూడా బ్రాహ్మణులు, శుక్రాచార్యుడు, వారికి అందరికీ కూడా ఆ వామనమూర్తికి స్వాగతం పలకడం, ఆ బలిచక్రవర్తి ఆయన కూర్చోబెట్టి స్వాగతం పలికి, స్వామి నీలాంటి వాడి యొక్క దర్శన భాగ్యం చేత నేను పునీతుడినయ్యాను, నా తల్లిదండ్రులు పునీతులయ్యారు, నా యజ్ఞం పరిసమాప్తమైంది స్వామి అని ఎంతో ఆనందపడిపోయాడు. ఎంతోమంది మహర్షులు వస్తే ఎంత ఆనందపడతానో అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నాను స్వామి అని ఆయన్ని వేడుకొన్నాడు. ఈ వామనావతారం చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. స్వామి యొక్క చరిత్ర వింటేనే జీవితం ధన్యమవుతుందట. భాగవతం వింటే మరీ ధన్యమవుతుందట. వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు రచించి అసంతృప్తి చెంది చివరికి భాగవతం రాసి సంతృప్తి చెందాడు. భాగవతం అంటే మొత్తం అంతా కూడా భగవంతుడి యొక్క విషయమే దీంట్లో నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి భాగవతం, భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క ఇది కూడా ఒక తపస్సులా అనుకుని, ఇది కూడా ఒక గొప్ప అత్యద్భుతమైన పూజ అనే భావనతో స్వామిని మనం మనసులో స్మరించుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలవుదామని చెప్పి కోరుకుంటూ మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.